సర్కల్ దగ్గర అట్లా ఉంది. స్థానిక కౌన్సిలర్ వచ్చింది. నమస్కారం, నా పేరు డి ప్రసాద్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీఎస్ సబ్ డివిజన్ సిరిసిల్ల. నాకు 5 టౌన్లు వస్తాయి. మొత్తం వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, తర్వాత సిరిసిల్ల. ఇవన్నీ కూడా మా సబ్ డివిజన్ కింద ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు సిరిసిల్లలో ఆల్రెడీ మిషన్ భగీరథ స్కీమ్ అక్కడ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ 5 టౌన్లకు కూడా యాక్చువల్గా అది స్టార్ట్ అయినప్పుడే అయింది ఇక్కడ కూడా. కానీ రాఘవ ఫర్మ్ అని ఒక ఏజెన్సీ వాళ్ళు వచ్చారు. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల వాళ్ళది టెండర్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కోసం మనం మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారికి మళ్ళీ వర్క్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వర్క్ మనకు అంటే బ్యాలెన్స్ ఇప్పుడు ఏవైతే ELSRలు మనకు అంటే ట్యాంకులు ఇప్పుడు హౌసింగ్ బోర్డులో మనకు 800 KL 8 లక్షల లీటర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 20 మీటర్ల స్టేజింగ్తో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ నుంచి మనం నీళ్ళు వెళ్తే మిగిలిన అన్ని వార్డులలో ఉన్న ట్యాంకుల ఎగ్జిస్టింగ్ కానీ ఇప్పుడు మనం కొత్తగా కట్టే ప్రపోజల్ కానీ ఒకేసారి బై గ్రావిటీ నిండేటట్టుగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని ఏరియాలకు కూడా ఈక్వల్గా వాటర్ వచ్చే విధంగా మొత్తం కన్సిడరేషన్ అంటే పాపులేషన్ కానీ తర్వాత మనకు 2048 వరకు కూడా నీళ్లు సరి అయిన విధంగా ఈక్వల్ అమౌంట్లో అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనం ప్రజెంట్గా వాళ్ళు పాత ఫర్మ్ వాళ్ళు ఒక 8 కోట్ల వర్క్ చేయడం జరిగింది. మిగిలిన 31 కోట్ల వర్క్ మనకు ఇప్పుడు ఈ ఫర్మ్ వాళ్ళు ఇప్పుడు చేస్తారు. అయితే ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు 800 KL ఇప్పుడు 8 లక్షల లీటర్ల ELBR ఏదైతే ఉందో హౌసింగ్ బోర్డులో దాని పక్క కొంటే 2600 KL అంటే 22,600 KLs సంపు కూడా ఉంది. ఆ సంపు గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఉందన్నమాట. ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ అంటే కొంత వర్క్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి ఈ వాటర్ టోటల్ టౌన్కు ఇచ్చే విధంగా మేము ఇప్పుడు స్టెప్స్ తీసుకుంటున్నాం. పైప్ లైన్ లేని ఏరియాలకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. పైప్ లైన్ లేని ఏరియాలలో పైపులు వేయడం కోసం కంపెనీ తరఫున డిస్ట్రిబ్యూషన్ HDP పైపులన్నీ కూడా ఒక 7 కిలోమీటర్ల ప్రస్తుతానికి తీసుకొచ్చాము. నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూషన్లో వస్తూనే ఉంటాయి. అది మొత్తం వేసి అందరికీ కూడా నీళ్ళు पानी की तकलीफ है बोल के MLA साहब से जिक्र करने पर वो शहर जगत्याल में सबसे पहले 13 वार्ड मेरे वार्ड में पाइपलाइन का इंतज़ाम करे, काम अंजाम दिए। मैं तहे दिल से इनका शुक्रिया अदा करती हूँ। और मेरे वार्ड में बहुत से काम हैं। मेरे वार्ड के कामों की जिम्मेदारी मैं MLA साहब पर छोड़ती हूँ। రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ మిషన్ భగీరథ పనులు మన జగిత్యాల పట్టణంలో ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరియు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శుద్ధమైన సురక్షితమైన మంచినీరు తాగాలి, వారికి అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి మానస పుత్రిక అయినటువంటి మిషన్ భగీరథ అనేటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ బృహత్ కార్యక్రమం కొద్ది కారణాల వల్ల కూడా మన జగిత్యాల టౌన్లో కొంత ఆలస్యం అవడం జరిగింది. మరి ఇప్పుడు 39 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాము. మరి దీంట్లో ఇందాక మిషన్ భగీరథ అధికారులు చెప్పినట్టుగా సుమారు 86 కిలోమీటర్ల వర్క్ మిషన్ పైప్ లైన్ వర్క్ మనం ఇప్పుడు చేయవలసి ఉంటుంది, శాంక్షన్ అయింది. అలానే 16,700 ట్యాప్ కనెక్షన్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి కొంత ఎక్కువ తక్కువలో అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే చేస్తున్న క్రమంలో మరి కొంత ఎక్కువైనా కూడా వాటిని కన్సిడర్ చేయవలసిందిగా ఈ సందర్భంగా అధికారులను నేను కోరుతున్నాను. అలాగే మరి పట్టణ ప్రజల సంక్షేమం కోసం మరి ఎన్ని వ్యాయ ప్రయాసాలకైనా ఓరుస్తూ
వారి కోసం పాటుపడేటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు గత కొద్ది రోజులుగా కూడా మరి రూరల్ అర్బన్ మిషన్ భగీరథ గురించి కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ అధికారులతో చర్చించడం జరుగుతుంది. మొన్న టీఆర్ నగర్లో సంపు నిర్మాణం మీరందరూ కూడా చూసే ఉంటారు. మరి ఈరోజు మనం పట్టణ ప్రజలు గత కొద్ది రోజులుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను ప్రారంభించుకుంటున్నాము. మన పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి కష్టాలు తొలగిపోయే సమయం మరి ఇప్పుడు వచ్చింది. అలాగే మరి చాలామందికి కొంత విషయం తెలియకపోవచ్చు. నిజానికి చెప్పాలంటే మిషన్ భగీరథ ప్రారంభమైన తర్వాత 2018 సెప్టెంబర్ నుంచే మన పట్టణంలో చాలా వార్డుల వరకు కూడా మిషన్ భగీరథ మంచినీరు అందుతుంది. కాకపోతే ఈ మిషన్ భగీరథ మంచినీరు అనేది పైప్ లైన్ ద్వారా కాకుండా మన మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అందుతుంది. మిషన్ భగీరథ నీరు వచ్చి మన పట్టణంలో దాదాపు అంతటికి సప్లై చేసేటువంటి ధర్మ సముద్రం దగ్గర ఉన్న ఫిల్టర్పేట దగ్గర ఉన్న సంపులో చేరి అక్కడి నుంచి మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఏవేవైతే ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో వాటి ద్వారా మిషన్ భగీరథ మంచినీరు తాగుతున్నారు. మరి 2 సంవత్సరాల ముందు నుంచే మన పట్టణంలో చాలా వరకు కూడా మిషన్ భగీరథ మంచినీరు ఇంటింటికి అందుతుంది. కాకపోతే కొంతవరకు ఎక్కడెక్కడైతే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ లేవో, ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో అక్కడ కొంత ప్రాబ్లం వస్తూ వచ్చింది. ఇంతవరకు అంటే మంచినీటి కష్టాలు అనేవి అక్కడ మాత్రమే ఉన్నాయి. మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్క విషయం గురించి కూడా మరీ ముఖ్యంగా పట్టణంలోని మౌలిక సదుపాయాల వసతులు ఏవైతే వాటి కల్పన ఏవైతే ఉందో కదా ముందుగా పెద్దపీట దానికే వేశారు. దాని మీదనే సమిష్టిగా దృష్టి సారించారు ముందుగా అవి, ఎందుకంటే ప్రజలకు అవి అత్యవసరమైనవి. అందులో మంచినీరు ఒకటి. మరి దాని గురించే ఈరోజు ఇంతకు ముందు నుంచి కూడా గత కొద్ది రోజులుగా కూడా మిషన్ భగీరథ అధికారులతో చర్చలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమంలో నేను ఒక పాట నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యుల వివిధ వార్డు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా అక్కడ ఉండి మరి ఆ వార్డులో ప్రతి ఇంటింటికి చివరి ఇంటి వరకు కూడా ఈ నల్ల పైప్ లైన్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించుకొని అక్కడికి చేరే విధంగా కూడా చూసుకోవాల్సిందిగా గౌరవ వార్డు సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరియు ప్రతి విషయంలో కూడా మాకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిని ఈ సందర్భంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిషన్ భగీరథ అధికారులకు మరియు ఇక్కడ వర్క్ను ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి పెద్దలకి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై పట్టణానికి నీరందించే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మలి విడత ప్రారంభిస్తున్న సమయంలో ఇక్కడికి నన్ను ఆహ్వానించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలోని 99 గ్రామాలలో కూడా ట్యాంకులు పూర్తయిపోయి కంప్లీట్ వాటర్ ట్యాంకులు పూర్తయిపోయి ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా రా వాటర్ వస్తూ ఉన్నది. ఇదంతా కూడా మన పోచంపాడు దగ్గర నుంచి వచ్చి మెట్పల్లి నియోజకవర్గంలోని డబ్బా గ్రామంలో పూర్తిగా ఫిల్టర్ అయ్యి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా డైరెక్ట్గా ఊర్లలోకి వస్తూ ఉంది. ముఖ్యం చాలా వరకు మిగతా ధర్మపురం రోడ్డుకున్నది ఏదైతుందో పొలాస అక్కడ ట్యాంక్ ఎక్కి అక్కడ నుంచి వేరే గ్రామాలకు వస్తాం. మరి అదేవిధంగా మన జగిత్యాలలోని ధర్మ సముద్రం దగ్గర సంపుకు ప్రతిరోజు 1,20,000 లీటర్ల నీరు సప్లై కాబడతా ఉంది. 1,20,000 లీటర్లు అంటే మన దగ్గర ఉన్న జనాభాకు ప్రతి వ్యక్తికి 100 లీటర్లు నీరు మనది పరిశుభ్రమైన గోదావరి నీరు వస్తూ ఉంది. అయితే అది వస్తున్న క్రమంలో చాలా రోజులు మనందరూ తెలుసు దరూర్ క్యాంప్లో ట్యాంకులు అయిన తర్వాత కూడా కనెక్షన్ లేక దాదాపు 8 సంవత్సరాల సంపు కానీ ట్యాంక్ కూడా ఐడియల్గా ఉండింది, అంటే ఏ నిరుపయోగం ఉండింది. దానికి ప్రత్యేకంగా ధర్మ సముద్రం నుంచి అక్కడ యాదవ్ నుండి ఎక్కబాయవాడ దగ్గర నుంచి పైప్ లైన్ వేసి ఆ ట్యాంకుకు నీళ్ళు ఇప్పటికే ఎక్కడం జరుగుతుంది. దాని ద్వారా అటు హౌసింగ్ బోర్డు
లింగంపేట, తులసినగర్, ఆ ప్రాంతం వారినగర్ ప్రాంతానికి నీటి ఎద్దడి అంటే కష్టాలు తగ్గినాయి. ఇంకా మనకు కొత్త బస్ స్టాండ్ ట్యాంకులకు సరైన నీటి సప్లై లేకపోవడం వల్ల అక్కడ ఇంకో ట్యాంక్ కూడా కావాల్సిన అవసరం ఉన్నందువల్ల ఆ కింది భాగం ఏదైతే ఉందో మన బైపాస్ రోడ్ కానీ గోవిందపల్లి ఏరియా కానీ అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దాంతోపాటుగా టీన్కని ఏరియాలో కూడా ఖచ్చితంగా ఇంకో ట్యాంకు అదేవిధంగా పైప్ లైన్ కూడా అవసరం ఉన్నది. 4 రోజులు కిందికి పోతే విద్యానగర్ ఏరియాలో కూడా ఇంకో ట్యాంక్ చేసి ఆ ఏరియా కూడా అవసరం. మరి ఇవన్నీ కలిపి ఎస్టిమేట్ చేసి ఒక 80 కిలోమీటర్లు అంటే 80,000 మీటర్లకు పైప్ లైన్ తీసుకురావడం జరిగింది ఈ 30 కోట్ల రూపాయలలో. అయితే మొదటి నుంచి కూడా पहले से भी हमारा 13 वार्ड का काउंसलर एस.एस. सुल्ताना कमाल भाई बहुत बार पूछ रहे थे यहाँ का पानी की मसला बहुत है, बीच में थोड़ा पाइप डालना, कनेक्शन होने का जरूरत है बोले तो मैं डी साहब को म्यूनसिपल अधिकारियों को बहुत बार बोले थे, मगर फिर भी वो काम नहीं हुआ। मगर जो अपना KCR साहब जो स्कीम लाए उसके मुताबिक वो 30 करोड़ रुपए से अब एक 80 किलोमीटर का पाइपलाइन सैंक्शन हुआ। वो पहले ये 13 वार्ड से ही शुरू करना बोल के मैं इंजीनियर को बोल रहे थे। वो लोग यहाँ ये प्रोग्राम अरेंज करे से यहाँ मटेरियल भी लेके आए, आज ही काम शुरू करता हूँ बोले। उसको भी ఇంటింటికి మంచినీళ్ళు అనే పథకం దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా మనందరికీ తెలుసు హర్ ఘర్ జల్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదే ప్రధానమంత్రి మోడీ గారితో ప్రారంభింపజేసినా కానీ ఇప్పటికి ₹1 కూడా తెలంగాణకు రాలేదు. ఇట్లా వాస్తవానికి నీతి ఆయోగ్ అంటే మన ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ అందు దాని పేరు మార్చిన నీతి ఆయోగ్ అని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని వాళ్ళు 20,000 కోట్లు ఇవ్వాలన్నారు. 20,000 కోట్లు ఇవ్వాలన్నారు. కానీ 2 కోట్లు కూడా మనకి ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన డబ్బులు కొంత లోన్ తీసుకొని అప్పు తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి పైప్ లైన్లు మొత్తం తెలంగాణలో అంతా కలిస్తే ఎంత అవుతున్నాయా అంటే 3,50,000 కిలోమీటర్లు. అంటే ఒక మన భూమి ఎంత ఉంటుందో ఆ గుండ్రాలు చూడితే ఒక 3 సార్లు అవుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు. అంటే ఇంత పెద్ద పథకం చేస్తున్నప్పుడు కొన్ని లోటుపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా చేయలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఒక ప్రాంతం చేస్తే ఆడ కూడా ఓ సంధికి తీసుకుపోయి ఇడిచిపెట్టారు. హర్ ఘర్ జరిగేదే కొన్ని చోట్ల హరేక్ మొహల్లాపే దియే, హరేక్ గాంకు దియే కొన్ని రాష్ట్రాలు. అది కూడా ఒక ప్రాంతమే. కానీ ప్రతి విలేజ్కు మన తెలంగాణలో ఇప్పటికే దాదాపు వచ్చింది. జగిత్యాల నియోజకవర్గం అయితే అన్ని గ్రామాలకు వచ్చింది, జగిత్యాల పట్టణానికి కూడా వచ్చింది. కానీ ఇక ప్రతి ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరి దాంట్లో భాగంగా ఈ పైప్ లైన్ అండ్ ట్యాప్ కనెక్షన్ ఉంది. ట్యాప్ కనెక్షన్ కూడా మరి ఇవ్వాలి. మరి ఇంతకుముందు చైర్మన్ గారు చెప్తూ 16,500 कनेक्शन नहीं చెప్పారు. 16,500 मगर यहाँ घरा अब एन्यूमरेटेड 24,000 హౌస్ హోల్డ్స్. అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉండే వాళ్ళు చూస్తే 38,000 హౌస్ హోల్డ్స్. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కానీ తండ్రి కొడుకులు కానీ చూస్తే 38,000. మరి ఇంట్లో కూడా మరి ఇద్దరు ఉంటే 2 కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈ రకంగా చూస్తే మరి నేను అధికారులను ఈ వేదిక పై నుండి కోరుతా ఉన్నా 25,000 కాదు 35,000కు మనం ప్లాన్ చేయాలి. అదేవిధంగా అప్పుడే ప్రతి ఇంటికి మనం నిలిచిన వాళ్ళు అవుతాం. రెండవది ఈ పైప్ లైన్ విషయంలో కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధులు కౌన్సిలర్సే కానీ మాజీ కౌన్సిలర్సే కానీ పెద్దలు ఎవరైనా కానీ బాధ్యత ఉన్న వారు అందరూ కూడా కొంత ఇంటింటికి సర్వే చేసి దయచేసి తప్పకుండా మరి ఎక్కడెక్కడ పైప్ లైన్ షార్టేజ్ ఉన్నది, ఏడ నీళ్ళు వస్తలేవు, ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. జగిత్యాల పట్టణాన్ని ఒక 7 భాగాలుగా విభజించి ఇప్పటికే కొంత ప్లాన్ అవుట్ చేసింది. ఆ ప్లాన్స్ దయచేసి ఏ పార్టీ కౌన్సిలర్స్ అయినా కానీ ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. జగిత్యాల ప్రజలందరూ కూడా మన ప్రజలు, మన వాళ్ళే. ప్రతి ఇంటికి నీళ్లు రావాలనేదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఇక్కడ స్థానికంగా మన ఆకాంక్ష కూడా అదే. కాబట్టి ఆ ప్లాన్స్ ఒకసారి చూడండి. దాంట్లో మరి అధికారులు అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ అధికారులు వాళ్ళ సర్వే చేసారు. మనకు ఉన్నాయా లేకపోతే మరి ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో కూడా ఇస్తే మరి మళ్ళీ టెండర్ పిలవడమా ఏం చేయడం అని చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.
మనం ఇప్పుడు పెరుగుతున్న పట్టణం ఇప్పుడే కానీ చేసుకోకపోతే తర్వాత చాలా కష్టమైంది. కాబట్టి దయచేసి తప్పకుండా ఇవ్వాలి. మరి అధికారులు అదేవిధంగా ఏజెన్సీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి పూర్తిగా సహకరించాల్సిందిగా కూడా నేను కోరుతాను. ఏదో మేము వేసిపోతామంటే కుదరదు. ఇప్పటికే చాలా గ్రామాలలో ఇంటింటికి నీళ్ళు వచ్చేదంటే చాలా కష్టమవుతుంది. అక్కడంటే చిన్న ఊర్లు పోతారు, పట్టుకొచ్చుకుంటారు. పట్టణాలలో చాలా కష్టం, చదువుకున్న వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా బయటకు బిందె పట్టుకొని పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇంత పెద్ద పథకం చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డు మీద పోయే స్కీమ్ ఉండదని చెప్పి నేను సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని బీద ప్రజలు జీవించడానికి అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తారక రామానగర్ ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టింది. కానీ అక్కడ నీళ్ళు చాలా కష్టపడింది. ఒక బావి దాకా పెట్టిండ్రు, అదైతే ఒక బొంద లెక్కనే ఉంది. ఒక మాట చెప్పాలంటే ఉన్న చెత్త చెదారం అంతా అల్లే పడుతుంది. ఒక బావి మాత్రమే మంచిగా ఉండే. జగిత్యాలకెళ్ళి ట్యాంకులో నీళ్ళు పోతూ ఉండే. మిషన్ భగీరథ పథకంలో ఒక ట్యాంక్ ఉంటే అదనంగా 2 కొత్తగా ట్యాంకులు కట్టడం జరిగింది. కొంత ఏరియా పైప్ లైన్ వేసింది. అక్కడ కూడా మనకు పైప్ లైన్ అవసరం ఉన్నది. కొంత లింకప్ చేస్తే దాదాపు ఒక 1000-2000 మీటర్లు లింకప్ చేస్తే టోటల్ అక్కడ ఉన్న ఇళ్ళకి అన్నింటికి కూడా వచ్చే అవకాశం ఉంది. డి లచ్చిరెడ్డి గారు సరే కూడా సర్వే చేశారు. అది కూడా చేయాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఏదైతే నూకపల్లి హౌసింగ్ కాలనీ అని చెప్పి దాదాపు 12-13 ఏళ్ళకెళ్ళి చెప్తున్నారో అక్కడ ఏదో 30-40 మంది జీవిస్తున్నారు. 50 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఒక 160 ఇండ్లు మళ్ళీ అదనంగా డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. 360 ఇండ్లు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి పిల్లర్స్ లేస్తూ ఉన్నాయి. అంటే ఒక 520 కుటుంబాలు వితిన్ 2-3 నెలలనే 3-4 నెలలనే పోతాయి. అంటే 560 కుటుంబాలు అంటే దాదాపు ఒక 2000 మంది ఉంటారు. మరి ఇప్పుడున్న అక్కడ 40 ఇండ్ల వాళ్ళకి నీళ్లు లేవు. చాలాసార్లు ఫోన్ చేస్తే మన ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి ట్యాంకర్ నూకపల్లి పంపిస్తున్నాం. మరి ఈ విషయాన్ని నా దృష్టికి వస్తే మిషన్ భగీరథ మంత్రివర్యులు దయాకర్ రావు గారితో మాట్లాడి కృపాకర్ రెడ్డి ఈఎన్సీ దగ్గర కూర్చొని సి గారిని కూడా తీసుకొచ్చినాం. జగిత్యాల తీసుకొచ్చి వారితో మేము టీఆర్ నగర్ వెళ్ళి ఇమ్మీడియట్గా ఒక మెయిన్ లైన్కు బూస్టర్ పంప్ పెట్టేసి ఇవాళ 3 ట్యాంకులు ఎక్కేయడం వల్ల 90% టీఆర్ నగర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. 90%. కానీ అర్బన్ హౌసింగ్ కళ్యాణ్లో 4000 ఇల్లు ఏవైతే శాంక్షన్ అయ్యాయో మళ్ళీ ఈరోజు ఈ వేదిక నుండి చెప్తా ఉన్నా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి నిర్మాణం అని చెప్పి కూడా తెలియబోతా ఉన్నా. మరి అదొక 4000 ఇళ్ళు వస్తే దాదాపు 20,000 మంది జనాభా అక్కడ ఉంటారు. 20,000 జనాభా ఉంటారు. అందులో 12% మైనారిటీస్కి ఇస్తే ఒక 600 కుటుంబాలు మన మైనారిటీ సోదరులు ఉంటారు. అదేవిధంగా దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అంటే మరి 20,000 మందికి 40 ఇళ్లకు 200 మందికి నీళ్ళు లేవు అక్కడ. రేపటి నాడు 20,000 మందికి నీళ్ళు ఎక్కియాలనే ఆలోచనతోటి నేను మంత్రి గారిని అధికారులు కలవగానే మళ్ళీ ఇదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు దాదాపు 7 కోట్లతోటి అదనంగా పనిచేయాలని చెప్పారు. అది టీఆర్ నగర్లో కెనాల్ పక్కకు సంపు వరకు ప్రారంభమైంది కూడా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం. 7 కోట్లతోటి ప్రారంభమైంది. సో అక్కడ నుంచి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అక్కడ సరస్వతి ఉన్న టెంపుల్ మీద కడతామన్నారు. అక్కడ నుంచి గ్రావిటీతో అంతకుముందు కట్టిన ట్యాంకుల్ని దాని ద్వారా అక్కడ కూడా నిలిచే కార్యక్రమం ఉంటుంది. అంటే ఎక్కడ ఎవరున్నా కానీ మొట్టమొదటిగా మనకు నీళ్ళు అవసరం. కాబట్టి రేపటి నాడు జగిత్యాల నివసించే దాదాపు 4,560 కుటుంబాలకు ఒక సంవత్సరం నెలలో అక్కడికి వెళ్తారు. కుటుంబానికి 3-4 ఉన్నా కానీ 20,000 మంది వెళ్తారు. కాబట్టి అక్కడికి కూడా నీళ్ళు అవసరం ఉంటాయని చెప్పి దానికి కూడా అది వేరే ఒక 10 కోట్ల వరకు ఖర్చు అయినా చేస్తామన్నారు. ఇప్పుడైతే ఒక 6.7 crores 7 కోట్లతోటి పనులు ప్రారంభించారు. ఈ జలంధర్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్ డి జలంధర్ రెడ్డి గారు వాళ్ళని చూస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణ ప్రజల తాగునీటి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరం కూడా కలిసి కృషి చేస్తా ఉన్నాం. నేను కూడా నా వంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాను. ఈ విషయాన్ని మరీ ఇచ్చినట్టు ఎందుకు చెప్తున్నానంటే మరి ఏదైతే ఈ అధికారులు ఇక్కడ కూర్చొని చేస్తున్నారో మరి మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొద్దిగా చూడాలి ఆయన కొద్దిగా కలబడుతుంది. మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేసారు. అది మన వాళ్ళు కూడా చూసి తప్పకుండా ఎక్కడెక్కడైతే మళ్ళీ ఇల్లు దూరం ఉంటే అక్కడ పైప్ లైన్ లేకపోతే అవన్నీ కూడా చేయాలి. ఇన్ కేసు 80 కిలోమీటర్లలో రాకపోతే అంటే 80,000 మీటర్లలో రాకపోతే మరి చెప్తే ఎట్లయితే ఇవాళ టీఆర్ నగర్కు అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కాలనీ కోసం అదనంగా డబ్బులు తీసుకొచ్చి మరి పని మొదలు పెట్టించినామో
అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కువ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ టెల్ us, I cannot go and repair it there. So I request you to give a proper detailed report on it if there are any shortages. If this 80,000 meters are going to be sufficient, it's a well and good. అందుకోసం మీరు అందరూ కూడా నేను దయచేసి काउंसलर्स भी यहाँ के मोहल्ले पे जो भी बुजुर्ग हैं, नौजवान हैं, जरूर वो व्हाट्सएप में भी लगा बोलता हूँ आ प्लान्स వాట్సాప్లో లేకపోతే ఆన్లైన్ పెట్టండి, మన మున్సిపల్ పోర్టల్ ఏదో పెట్టండి. అవసరం ఉంటే దాంట్లో చూసుకొని ఎక్కడెక్కడైతే పైప్ లైన్ వస్తలేదో అక్కడ కూడా చేయించాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులకు, ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్న మా నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపుగా మరి మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇదొక బాధ్యతగా తీసుకొని తప్పకుండా చేయండి. తవ్వి పెట్టి పోవడం, మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిపోయాడు, బిజినెస్ పెట్టుకోకుండా ఓకే ఇస్తే ఇస్తారు, కానీ ఇచ్చే ఏజెన్సీ మంచిగా ఇవ్వాలి. రోడ్ తవ్వి ఇచ్చిపెట్టి పోతే ఇది జగిత్యాల టౌన్ పల్లెటూరులో చేసిన కథ ఇక్కడ చేయొద్దు. వెంటనే వేసేసి రోడ్డు మరమ్మతులు చేసే బాధ్యత కూడా మీదే. రోడ్డు మరమ్మతు చేసే బాధ్యత కూడా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఎక్కడ మీరు వర్క్ చేసినా కానీ మీరు వెంట ఉండి పైప్ లైన్ వేయించుకొని మళ్ళీ పుడిపించుకొని అక్కడ సిమెంట్ ఉంటే సిమెంట్ ఏదుంటుంది వేయించుకోవాల్సిందిగా కూడా నేను కౌన్సిలర్స్ अपना जावेद देखते हैं